లక్ష్మమ్మ, ఉమ్, ఇప్పుడు శ్రీశక్తి పథకం పెట్టారు కదా మన ఆంధ్రప్రదేశ్లోన, అవును. ఫ్రీ బస్ అని. ఆ, ఆ బస్సు ఎక్కేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? సంతోషమే గాని ఆ, మరి మా పిల్లల పరిస్థితి ఆ, ఇప్పుడు నాకైతే మంచిగా ఆ, పర్వాలేదు. ఆ, నా పిల్లలు చదువుకున్నోళ్ళు, ఆ, చదువుకున్నోళ్ళు పిల్లలు 10th ఆ, ఇంటర్ ఆ, చదువుకున్నోళ్ళు ఆ, అనగానేసి ఆటో కొనుక్కోనరు. ఆ, ఆటో కొనుక్కోనరు కానీ ఇంటికాడ ఆటో ఉండిపోతుంది. ఆ, నా పిల్లల పరిస్థితి నాకైతే మంచిగా ఉంది, ఆ, కానీ నా పిల్లల పరిస్థితి ఇంటికాడ ఆటో ఉంది, రూపాయి ఆదాయం లేదు. ఆ. వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి ప్రభుత్వం. ఆ. అది ప్రభుత్వం చూపించాలి, చూపించాలి. చూపిస్తారు. ఆ, మరి ఇప్పుడు నువ్వు గడికి నాకు నడుము నొప్పి కాళ్ళు పీకులు అని అంటాను కదా, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫ్రీ బస్ ఎక్కుతాను కదా. ఎక్కతాను బాగా ఉంది. మరి ఇంటికాడ ఒక రూపాయి ఉంది కదా, మా పిల్లలకి సంతోషం బాగున్ను. చదువు కోసం మరి వాళ్ళు ఎంత బాధపడతారు. ఏదో పౌరుత్వం అనేది మా పిల్లలకి ఏదో చూపించాలి ఆటో గురించి. అది నీకు అలాగైతే తృప్తేనా? తూపితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలాగా చంద్రబాబు నాయుడు గారు ఇది పెడతారు కదా. అయితే గెలిచారు గాని బాగానే ఉంది. బస్సు వేసారు, అన్ని వేసారు గాని అన్ని బాగానే ఉన్నాయి, కానీ మా పిల్లల పరిస్థితే బాగులేదు. ఆటోలు ఇంట్లో కూర్చోడము, పిల్లలు గ్యాస్ వస్తుంది, గ్యాస్ గ్యాస్ ఉచితం అన్నారు, ఇడిపించుకుంటాము. మరి ఇడిపించినా కూడా ఆ డబ్బులు పడడం లేదు. అది డబ్బులు పడలేదా? పడ్డాయి గాని అవి మళ్ళీ గ్యాస్ నీకు 2 దెమ్మలు ఇచ్చాలా ఒకసారి? ఒక నెలలో 2 దెమ్మలు ఇచ్చాలా? అయితే అంటే అక్కటే అదే కానీ పడతాను మళ్ళీ ఎడతకి అయిపోతాను అవి. మరి అవుతాయి, అవుతాయి. అయితే నువ్వు హ్యాపీగా ఉన్నావా పోనీ ప్రభుత్వం తరపున? ఉన్నాము, హ్యాపీ కానీ సుఖం లేదు. పిల్లలు ఇంటికాడ ఆటో ఇంటికాడ ఇంటికి ఎత్తేసి మరి ఏం సుఖము. మా పిల్లలు 10th చదివిన వాళ్ళకి ఏదో ఒక సూర్తు కదా మా తూపుతో అవుతుంది. మేమైతే బస్సు ఎక్కి వెళ్ళిపోతాము. మాకు హ్యాపీ అనేంత మా పిల్లల పరిస్థితి అతను చూడాలి. అది ఒకసారి నమస్కారం పెట్టు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గుడికి. ఓకే.